సబ్స్క్రైబ్ ఛానల్. చూడండి, ఇలాగైతే 6 బ్లౌజులు అయితే ఒకేసారి కట్ చేయబోతున్నాను. అంటే ఒకేసారి కాదు, ఒకటి అయితే కట్ చేశాను. అన్నీ ఒకటేసారి వేసి కట్ చేయకుండా సైజు సేమ్ ఒకటేసారి చూసుకొని కట్ చేసి అన్నీ ఒకదానిపైన ఒకటి లైనింగ్ పెట్టి ఒక్కొక్కటే సపరేట్గా మళ్ళీ అన్నీ కూడా ఒకటేసారి అయితే కట్ చేయను. అలా కట్ చేస్తే కూడా ఫెయిల్ అయిపోతాయి. చూడండి, ఇలాగైతే మెయిన్గా అయితే నార్మల్గా అన్ని బ్లౌజులకు నేను ఇలా కొలత తీసుకుంటాను కదా, ఇలా కొలత తీసుకోకుండా కూడా ఎలా కట్ చేసుకోవాలనేది నేను చెప్తున్నాను ఇందులోను. చూడండి, ఇప్పుడైతే ఇది కొలత అయితే ఇలా తీసుకుంటాం కదా ప్రతి బ్లౌజ్కి, ఇలాగైతే చూసుకుంటాము. నేనైతే కొలత టేప్ కటింగ్ అయితే చెప్పట్లేను, నార్మల్గా బ్లౌజ్ డైరెక్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, అయితే మనం డైరెక్ట్గా బ్లౌజ్ కొలత ఎలా తీసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, నార్మల్గా మనకు ఇదైతే నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను. అంత అవసరం లేదు, హాఫ్ హ్యాండ్స్ చిన్న సైజ్ అండి. ఎక్కువ క్లాత్ ఉంటే మంచిది అనేసి అయితే నేను మీటర్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాను. చూడండి, ఇలాగా నీట్గా అయితే మనకు కార్నర్కి హెచ్చులు తక్కువలు రాకోకుండా ఇలాగైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని చూసుకోవాలి, చెక్ చేసుకోవాలి ఒకసారి ఎంత వస్తుందో క్లాత్ అనేది అయితే చూసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా కానీ వేస్ట్ అయ్యి, ఖర్చులోకి ఎక్కువ ఉన్నా అని వేస్ట్, కట్ చేసి పడేస్తాం. మనకు కటింగ్ ఎక్కువ క్లాత్ ఉన్నా అని సైజ్ అనేది కుట్టడానికి కరెక్ట్ పర్ఫెక్ట్గా అయితే రాదు, ఫెయిల్ అయిపోతుంది. ఫ్రీ సైజ్ కాదు కదా, అందుకే మనకి ఎంత ఎక్స్ట్రా క్లాత్ కావాలో అంత ఎక్స్ట్రా క్లాత్ అయితే చూసుకోవాలి. చూడండి, చాలా అయితే ఎక్కువ అయిపోయింది. ఇలాగైతే కాస్త ముందటికైతే జరుపుకోవాలి. ఇలాగైతే సమానం అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకు కింద ఎంత క్లాత్ వదులుతామో మీ ఐడియాని బట్టి, అంటే నేనైతే అన్నిటికీ హాఫ్ ఇంచ్ అనే చెప్తాను. కాస్త మీకు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీరు ఎక్కువ తీసుకుంటారా క్లాత్ తక్కువ తీసుకుంటారా అనేది మీ పైన డిపెండ్ ఉంటుంది. కాకపోతే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి, షేప్ అయితే అవుట్ అవ్వద్దు. చూడండి, ఇలా ఎక్కువ క్లాత్ అయితే తీసుకున్నా కానీ మనం పట్టి కుట్టేటప్పుడు ఎక్కువ పట్టి కుడతారు కొంతమంది ఏమో తక్కువ పట్టి కుడతారు. దాన్ని బట్టి 1 ఇంచ్ తీసుకుంటే ఏంటంటే కరెక్ట్గా హాఫ్ ఇంచ్ పట్టి కుట్టాలనేది అయితే ఐడియా ఉంటుంది కదా, అలాగని నేను 1 ఇంచే చెప్తాను అందరికీ ఎక్కువ మట్టుకి. చూడండి, ఫ్రంట్ కూడా ఇలాగైతే ఈజీగా గ్రాఫ్ వేసుకోవచ్చు. ఇలాగ ఎంత సైజ్ కావాలో అంత అయితే మార్కింగ్ చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ ప్రాక్టీస్ అయిపోయింది కాబట్టి అయితే డైరెక్ట్ అయితే నేను గ్రాఫ్ వేసేసాను ఎంత సైజ్ ఉంటుంది అనేసి అయితే అంచనాతోటి. ఇప్పుడు బ్యాక్ అయితే వేసాను కదా, అందు గురించే ఈజీగా అయితే వెడల్పులో క్లాత్ ఎంత అవసరము అనేది నాకు ఐడియా వచ్చేసింది. అందు గురించి డైరెక్ట్ గ్రాఫ్ అయితే వేసాను. మీకు గిన నీట్గా క్లియర్గా అయితే నేర్చుకోవాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి అయితే చూడండి, చాలా వీడియోస్ నేను నీట్గా అయితే కటింగ్ చేయడం అన్నీ చూపించాను, కుట్టడం కూడా చూపించాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి చాలా ఎన్నో వీడియోస్ అయితే మీకు ఈజీ కటింగ్స్ మెథడ్స్ అన్నీ కూడా నేను నేర్పిస్తాను. డిజైన్స్ ఎలా కుట్టుకోవాలి, వర్క్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి అనేది కూడా చెప్తాను. నీట్గా అయితే మనకు చాలా ఈజీగా అయితే క్లాత్ వేస్ట్ కాకుండా ఇలా సెట్ చేసుకొని అయితే కట్ చేసుకోవాలి. చూడండి, మనము కుట్టుకునేటప్పుడు కాస్త ఎక్కువ క్లాత్ కట్ చేసుకుంటే కూడా బెటరే. అంటే ఫస్ట్ టైం రాని వాళ్ళకైతే ఇది ఎక్కువ క్లాత్ తీసుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే కుట్టేటప్పుడు ఎక్కువ పట్టినా తక్కువ పట్టినా లేదంటే ఏమన్నా మిస్టేక్ అయినా మళ్ళీ మన కుట్టు తీసేసి మళ్ళీ సెట్ చేయడానికి ఇంకో ఆప్షన్ అయితే ఉంటుంది. క్లాత్ ఎక్కువ తీసుకుంటే, తక్కువ తీసుకుంటే ఏమీ సెట్ చేయడానికి రాదు, బ్లౌజ్ అనేది పాడైపోతుంది. అది నార్మల్ బ్లౌజ్ అయినా సరే, అది డిజైన్ బ్లౌజ్ అయినా సరే పాడైపోతుంది. ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటే మంచిది ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళైతే. చూడండి, ఇలాగైతే నేను నార్మల్గా అన్ని బ్లౌజులకు 1 ఇంచ్ అయితే ఎక్కువ క్లాత్ అయితే తీసుకుంటాను, ఎక్కువ తీసుకోకుండా. ఇప్పుడు ఈసారి అయితే ఎక్కువ క్లాత్ తీసుకొని అయితే కటింగ్ మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే నేను చాలామందికి ఈజీ కటింగ్ అనేది రావాలి, ఇలా బ్లౌజ్ చూడగానే కటింగ్ అయితే చేసుకోవాలి. చాలామందికి కుట్టడం వచ్చు కానీ కటింగ్ అనేది తెలియదు, కొంతమందికి ఏమో కటింగ్ వచ్చు కుట్టడం తెలియదు, ఇలాగా ఉంటుంది కదా. అందు గురించి అయితే నేను ప్రతిదీ ఒక్కొక్కటి అయితే నేను వీడియో తీసి అయితే పోస్ట్ చేస్తున్నాను. మీరు ఛానల్ అయితే రెగ్యులర్గా చూసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ అయితే కంపల్సరీ నేను పోస్ట్ చేస్తాను. అంటే డిఫరెంట్ అంటే వర్క్ బ్లౌజ్ వేసి కూడా చాలా కుట్టినవి కూడా వీడియో పోస్ట్ చేశాను, అవి కూడా చూడండి. వీడియోలోకి వెళ్ళి అయితే చూడండి, ఛానల్లో మెయిన్ ఏంటంటే కొంచెం వేరే కూడా వీడియోస్ పోస్ట్ చేశాను, అవి కూడా చాలా మంచి వీడియోసే, బ్యాడ్గా ఏమి ఉండవు. అంటే ఇలా కొన్ని టూర్కి వెళ్ళి అంటే కొన్ని వదిలాను. చూడండి, మీకు ఛానల్లో యూజ్ అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వెరైటీ డిజైన్స్ కూడా చూపిస్తాను. కటింగ్ బ్లౌజ్ అంటే ఇప్పుడు ఇన్ని రోజులు అయితే నేను మామూలుగా కంపల్సరీ చూపిద్దామని అనుకున్నాను, కానీ ఎక్కువ కుట్టడం ఉండడం వల్ల నేను ఎక్కువ మటుకి డిజైన్ బ్లౌజెస్ అలాంటివి కుట్టాను కాబట్టి ఎక్కువ వీడియోస్ అయితే పోస్ట్ చేయలేను. ఇక ముందైతే నేను కంపల్సరీ డైలీ ఒక డిజైన్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఛానల్ అయితే మీకు యూజ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీగా చూడండి, నేను ఒకటి బ్లౌజ్ కట్ చేసి ఒక్కొక్కటే అంటే కొంతమంది ఏమో అన్నీ ఒకటేసారి క్లాత్ అయితే పరిచేసి గ్రాఫ్ వేసి డైరెక్ట్గా అయితే కట్ చేసుకుంటారు. నేను అలా కట్ చేయకుండా చూడండి, ఇలాగా ఒకేసారి కట్ చేయకుండా సింగిల్
ఎందుకంటే నేను గ్రాఫ్ వేసుకొని ఇలాగా అంటే ఎక్కువ రిస్క్ కాకుండా ఇలా క్రాస్ కటింగ్ కదా చిన్న సైజు, ఇలా ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా మామూలుగా క్లాత్ అయితే పెట్టేసి గ్రాఫ్ వేసి అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్ కూడా క్లాత్ అనేది పెట్టేసి కట్ చేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం కత్తెర అటు ఇటు అయినా కానీ కట్ చేసిన మంచి పీస్ కూడా కట్ అయిపోతుంది. అందు గురించే అలాగైతే చేయొద్దు. ఇలా గ్రాఫ్ అయితే వేసుకొని మళ్ళీ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇలా నీట్గా అయితే మనకు పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. ఇలా ప్రతి ఒక్కటి కూడా అలాగే కట్ చేసుకోవాలి. లైనింగే కానీ బ్లౌజే కానీ ఇలా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇలాగా మనకు కత్తెర అటు ఇటు అవ్వకుండా చిన్నగా కట్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. చూడండి ఇలాగా నేనైతే మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుంటున్నాను కటింగ్కి, కాస్త ఎక్కువనే కట్ చేసుకుంటున్నాను. సైజ్ అయితే పర్ఫెక్ట్గా మనం ఎక్కువ ముందు అయితే చూసుకొని అయితే ఫిట్టింగ్ చేయాలి. ఎక్స్ట్రా క్లాత్ అంటే షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకుంటున్నాను. వీప్ పొడవు కూడా కాస్త ఎక్కువనే తీసుకున్నాను. చూడండి ఇలాగైతే నీట్గా అయితే షేప్ కట్ చేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది కదా, నేను కట్ చేసేటప్పుడు ఎక్కువ అన్నీ ఒకటేసారి కట్ చేస్తున్నాను కాబట్టి ఇలాగైతే తీసుకుంటున్నాను. ఒక్కొక్కటి బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఇలా తీసుకునే అవసరం ఉండదు, ఎందుకంటే ఎప్పటికప్పుడే కుట్టేస్తాం కాబట్టి అలా తీసుకునే అవసరం అయితే ఉండదు. ఒకటి కట్ చేయగానే ఒకటి కుట్టేస్తాం కాబట్టి ఇది కూడా నేను ఎక్కువ టైం తీసుకోకుండా 1 అవర్ లోపటినే నేను బ్లౌజ్ అయితే ఇలా అన్ని బ్లౌజెస్ అయితే 6 బ్లౌజెస్ ఒకటే సైజ్వి కట్ చేసుకొని అయితే కుట్టేయడం స్టార్ట్ చేస్తాను. కుట్టడం వీడియో కూడా పెడతాను, కానీ అంత ఏమంటారు నార్మల్ బ్లౌజే కదా, మీకు లైవ్ అయితే ఇలాగే చూపిస్తాను. లైవ్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ లైవ్ అయితే చేస్తానో చేయని తెలీదు. ఇందులోనే ఒకవేళ నార్మల్గా కుట్టాను అనుకుంటే ఇలా డైరెక్ట్ అయితే వీడియో పోస్ట్ చేస్తాను. ఇందులోనే కుట్టడం అయితే చూపించాను. ఇలాగా మనం చిన్న సైజ్ బ్లౌజ్ అయితే చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు. ఇలాగా 2 చేతులు ఒకటేసారి వస్తుంది కాబట్టి ఇలా మధ్యలో నుంచి అయితే కట్ చేసేయాలి, సపరేట్ వస్తుంది. ఇలాగ క్లాత్ అయితే అన్నీ అయితే కంప్లీట్గా అయితే నేను కట్ చేయడం చూపిస్తాను. చూడండి ఇలా నీట్గా అయితే మనం క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా పెద్ద బార్డర్ అయితే ఉంది క్లాత్. చూడండి హాఫ్ హ్యాండ్స్ కాబట్టి ఎలా కుట్టుకోవాలి అనేది అయితే నేను కుట్టే ముందు అయితే సెట్ చేసుకుంటాను. ఇప్పుడైతే బార్డర్ ఎంత పట్టుకుందో అంత మటుకైతే నేను కట్ చేసుకుంటాను. చూడండి ఇలా నీట్గా అయితే చేసుకోవాలి క్లాత్ని. ఇలాగా మనం క్లాత్ పైన అయితే పెట్టేసి అయితే నీట్గా హ్యాండ్ చూసుకోవాలి. చూడండి పైనుంచి అంటే పైన డిజైన్ తీసుకుంటే బెటరా, కింది బార్డర్ తీసుకుంటే బెటరా అనేది అయితే చూసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇలా నేను కింది బార్డర్ పైన బార్డర్ అనేది అలాగే ఉంచేసి పైనుంచి అయితే కట్ చేస్తున్నాను. ఒకవేళ నాకు అది మంచిగా అనిపిస్తే కుట్టే ముందు అది కట్ చేసుకుంటాను. ఇలా కుట్టే ముందు అయితే ఏది సెట్ అవుతుందో అది సెట్ చేసుకొని అయితే నేను కుట్టుకుంటాను. చూడండి ఇలాగైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఎలాగా అంటే మనకు బూటీస్ ఉంటాయి కదా, ఎలా వచ్చాయనేది చూసుకోవాలి, చెక్ చేసుకొని అయితే మనము అవి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్కి అది డిజైన్ బార్డర్ పెద్ద బార్డర్ అటు వచ్చింది కాబట్టి అటైతే తీసుకున్నాను. చూడండి ఇక్కడ సైడ్ అయితే మనం కట్ చేసుకోవాలి, రివర్స్ పైన వేయాలి. నార్మల్ బ్లౌజ్ కాబట్టి రివర్స్ పైన అయితే పెట్టాలి. అంటే స్ట్రైట్ అంటే మలిపేసేది ఉంటే స్ట్రైట్ పైన పెట్టి మలిపేయాలి కదా, అలా కాకుండా ఇది నార్మల్గా హెమ్మింగ్కి వస్తుంది కదా, ఇలాగైతే చూసుకొని అయితే కట్ చేసుకోవాలి. చూడండి బ్లౌజ్కి అయితే ఎక్కువ డీప్ లేదు, ఎక్కువ బ్రాడ్ లేదు, నెక్ చిన్నగా ఇలా అయితే నేను నార్మల్గా ఎక్కువ అన్ని బ్లౌజ్కి అయితే లైనింగ్ అలా కట్ చేసుకున్నాను కదా, ఇలా ఫినిషింగ్ కటింగ్ చేసేటప్పుడు కూడా నేను చూసుకొని కొంచెం లోత్ అయితే తీసేస్తాను. ఇలాగా నీట్గా అయితే కట్ చేసుకోవాలి. చూడండి కాస్త ఈ క్లాత్ పైన కింద కొంచెం అటు ఇటు అవుతుంది, కట్ చేయడానికి నీట్గా అయితే రావట్లేదు. చూడండి ఇలాగైతే కట్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత కొంచెం మనకు లైనింగ్ అనేది అటాచ్ చేసినప్పుడు కాస్త కొంచెం అటు ఇటు క్లాత్ ఎక్కువ ఉన్నా కుట్టే ముందు అయితే ఎంత మన క్లాత్ అయితే అవసరం ఉంటుందో అంతవరకు అడ్జస్ట్ చేసి అయితే కుట్టుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయాలి. చూడండి ఇలా నీట్గా అయితే మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అక్కడ వరకు అయితే హ్యాండ్ తిరగట్లేదు కదా, ఇలాగైతే కట్ చేసుకుంటాను. క్లాత్ అయితే ఎక్కువ ఉంది కదా, అంతగా మనకు సెట్ చేసే అవసరం లేదు. ఒకవేళ క్లాత్ లేదు అనుకుంటే ఆ క్లాత్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. క్రాస్ బెల్ట్లాగా అలాగా కట్ చేయొద్దు, అలా క్లాత్ తక్కువ ఉంటే మాత్రం. చూడండి ఇప్పుడైతే మనం నీట్గా అయితే షేప్ అయితే తీయొచ్చు. ఫ్రంట్ మనకు ఎలా తీసుకున్నాము అనేది కూడా చెప్తాను. ఇదైతే వచ్చేసి మనకు బ్యాక్ ఇలా షేప్ అయితే తీసుకోవాలి. ఫ్రంట్కి కూడా సేమ్ అలాగే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగైతే మనం నీట్గా మెల్లిగా అయితే కట్ చేసుకోవాలి. క్లాత్ అనేది ప్రతి క్లాత్ కూడా అంటే స్టిఫ్గా ఉండవు, కొన్ని సిల్కీగా ఉంటాయి. ప్రతి క్లాత్ ఇలా జారుతుంది, కొన్ని జారవు. నీట్గా అయితే కటింగ్ వచ్చేస్తున్నాయి. కొన్ని బ్లౌజ్లకు అయితే రావట్లేదు. కాస్త జాగ్రత్తగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది క్లిప్పులు పెడతారు, పిన్నిస్లు పెడతారు, కాంటలు పెడతారు. ఏవైనా పెట్టయితే నీట్గా మీకు ఎలా అందుబాటులో ఉంటే అలా కట్ చేసుకోండి. చూడండి ఇలాగైతే
నేను అన్ని బ్లౌజెస్ అయితే 6 బ్లౌజెస్ అయితే కట్ చేశాను. ఇలా కటింగ్ చేసినవి అయితే చూపిస్తున్నాను చూడండి. దేని దానికి ఇలాగా లైనింగ్తో సహా కట్ చేసి అయితే ఇలా కటింగ్ అయితే చేసేస్తాను చూడండి. ఇలా మనం కట్ చేసిన తర్వాత మిగిలిన పీస్ చూడండి, ఈ సైజ్ అయితే కట్ చేశాను. ఇప్పుడు మిగిలిన పీసెస్ కూడా లైనింగ్ కానీ ఎక్స్ట్రా క్లాత్ కానీ మిగిలిన అన్ని ఇలా కట్టేసి అయితే ఉంచాలి. మనం ఎప్పుడు కుట్టుకుంటే అప్పుడైతే తీయాలి. ఇలాగైతే కొన్నిటికి హెమ్మింగ్ చేశాను, కొన్నిటికి హెమ్మింగ్ అయితే చేయలేను. చూడండి 3 అవర్స్లో అయితే కుట్టేశాను. హెమ్మింగ్తో సహా 4 అవర్స్ వరకు మనకు పడుతుంది. చూడండి నీట్గా అయితే కంప్లీట్ అయిపోయాయి అన్ని బ్లౌజులు. ఇంకా 2-3 అయితే హెమ్మింగ్ చేసేటివి ఉన్నాయి. చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి యూజ్ అనుకుంటే. సబ్స్క్రైబ్ ఛానల్.